అన్న నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందంటే, గతంలో ఇదే మాదిరిగా మేము చేసింటే ఇప్పటికి టీడీపీ వాళ్ళు అసలు ఒకరు కూడా ఉండేటోళ్ళు కాదు. ఊరు విడిచి వెళ్ళిపోయేటోళ్ళు. జగన్ గారు ఏమి వద్దనుకుని సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి పేదల వద్దకే ప్రజల వద్దకే పాలన అనే విధంగా పాలన చేశారు. కాబట్టి ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఇష్టప్రకారం చేస్తున్నారు. మళ్ళీ మా ప్రభుత్వం రాకుండా పోదు. మీరు చేసిన దానికి రెండింతలు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికి వస్తుంది తెలియజేస్తున్నాను. కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు కానీ స్నేహితులు కానీ తమ్ముడు అని చెప్పుకునేటువంటి మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అనేది అక్రమ కేసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఒక కొత్త మద్యానికి కూడా సంతకం చేయలేదు మా ప్రభుత్వంలో. అన్ని ప్రభుత్వం చేసినంత 2018లోనే అని చెప్పేసి విత్ ప్రూఫ్తో పెట్టడం జరిగింది. కానీ మళ్ళీ అక్రమంగా జరిగింది అనేసి, లిక్కర్ స్కామ్ జరిగింది అనేసి కేసులు వేయడం అనేది అది కక్షపూరితంగానే ఉంటుంది. కూటమి ప్రభుత్వం అందరి మీద కేసులు పెట్టాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు.